మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇగో సర్వే నెంబర్లన్నీ కూడా ఆగమాగం ధరణి పేరుతో రైతులను తిప్పలు పెట్టిండ్రు. సర్వే శాఖతో సంబంధం లేకుండానే పోర్టల్ తెచ్చిండ్రు. కాస్ట్రా, సెసెల అట్లాగే పహానీలు ఏవి అప్లోడ్ చేయలేదు. వక్ఫ్ దేవాదాయ శాఖ భూముల్లో 40% నమోదు కాలేదు. గుర్తించిన ధరణి కమిటీ వక్ఫ్ దేవాదాయ సర్వే శాఖలతో సమావేశం. మొత్తం ఇక దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ధరణి అనే దరిద్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఎత్తి మీద పెట్టిండ్రు. ఇన్నిసార్లు అంటున్నానంటే అర్థం చేసుకోండి. ఎంత మంది నేల రాలిండ్రు, ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంత మంది కడుపు కోత మిగిలించింది, ఎంత మంది ఏడ్చిరు ధరణి వల్ల. వక్ఫ్ బోర్డు భూములు ఆఖరికి దేవుడు భూములు, దేవుడు మాన్యాలను కూడా వదలలేని తిమింగలాలు. ఆ పాపాలన్నీ ఊరికేనే పోతాయి, పోవు. అందుకే ఇట్లయింది పరిస్థితి. సర్వే నెంబర్లనే కూడా ఆగమాగం చేసిరు మొత్తం. అట్లాగే మన అక్క వచ్చింది కవితక్క. పూలే విగ్రహం నుంచి 10 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా కవితక్క పూలే విగ్రహం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభుత్వం పడిపోగానే ఈమె జీర్ణించుకోలేకపోతుంది, ఏం తెలియదు, ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు మరి 10 ఏళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదని చెప్పి నెటిజన్స్ అందరు తిడుతున్నారు. పూలే విగ్రహంపై 10 ఏళ్లు అడగలే, ఇప్పుడు అడుగుతున్నా. అది కూడా తినే చెప్తుందా? అసెంబ్లీలో పెడతారా లేదా? 12న ధర్నా చౌక్ లో మహాధర్నా చేస్తాం. చెయ్యి. ప్రభుత్వం ప్రోగ్రామ్ కు ప్రియాంకను ఎట్లా పిలుస్తారు? ఎమ్మెల్సీ కవిత. మరి మీరు ఓడిపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీలో అన్ని ప్రోగ్రాంలకు ఎట్లా పోయిండ్రు? కవితక్క, మనం ఒక డైలాగ్ అందే ముందర ఆలోచించుకోవాలి. మీ నాన్నగారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎందుకు చేసిండ్రు? మీ నాన్నగారు పేరు చెప్పుకొని ఎంతమంది జ్యువెలరీ షాపులకు వెళ్ళిండ్రు? ఇవన్నీ మాట్లాడితే ఎందుకు కవితక్క? ఒకటి మాట్లాడబోయి 100 వస్తాయి మళ్ళా. ఇవన్నీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది పశు ప్రవర్తన. స్త్రీలను కించపరచడం అమానుషం. ఇలాంటి పిరికి పందుల చర్యలతో కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. షర్మిలకు అండగా నిలుస్తాం. రాహుల్, ఓటమిని ఎదుర్కోలేని పిరికి వాళ్లే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారు. జగన్ పై షర్మిల పరోక్ష వ్యాఖ్యలు. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు. ప్రాంతీయ శక్తులతోనే బీజేపీకి చెక్. రాష్ట్ర సర్కార్ను ఆగం చేయాలన్న ఆలోచన లేదు కేటీఆర్. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సహకరిస్తాం. సీఎం, డిప్యూటీ సీఎంలతో ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అహ్లూవాలియా భేటీ. 6 గ్యారంటీల అమలుపై చర్చ. విద్యుత్, ప్రణాళిక రంగాలపై సూచన. ఈ 6 గ్యారంటీలు ఇచ్చే ముందు కదా ఇవ్వగలుగుతామా లేదా అని ఇట్లాంటి వాళ్ళని పిలిచి డెసిషన్ తీసుకోవాలి. బట్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తారట. టీఎస్సీ టీజీ నెంబర్ ప్లేట్లపై తెలంగాణ స్టేట్ బదులు తెలంగాణగా మార్పు. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. నీటిపారుదల శాఖపై శ్వేతాపత్రం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తో పడే భారం. మార్గదర్శకాలపై చర్చ. నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతలకు ఆమోద ముద్ర. 13 ఎకరాలు 10 అంతస్తులు. హైదరాబాద్ కు కొత్త కలెక్టరేట్ కోమటిరెడ్డి. బీఆర్ఎస్ కు బాయ్ బాయ్. గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్ కు లేఖ. 10న కాంగ్రెస్ లోకి. ఇక అంతే. ఇక రాజయ్య మీ పార్టీలోకి వచ్చిందంటే అంతే. ఇక మీ పార్టీ పోయిపోయి అతను తప్ప వేరే వాళ్ళు దొరకలేదా సార్ మీకు? సాగర్ స్వాధీనంపై కేంద్రం మళ్లీ సమీక్ష. 16న ఢిల్లీకి రావాలని సీఎస్ లకు పిలుపు. అప్పగింతపై తుది నిర్ణయానికి ఛాన్స్. మేడిగడ్డ అట్లాగే కాఫర్ డ్యాం ఖర్చు మీదే. డ్యాం తో పాటు బ్యారేజ్ పునరుద్ధరణకు 450-550 కోట్ల దాకా ఖర్చు. మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. నీటిపారుదల శాఖకు ఎలాంటి లేఖ. ఎస్, ప్రభాత వెలుగులో కూడా ప్రధానంగా ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడని ప్రశంస. ఇగో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్. 17 సీట్లలో పోటీకి 306 దరఖాస్తులు. ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ. ఖమ్మం టికెట్ కోసం బట్టి విక్రమార్క అట్లాగే భార్య నందిని దరఖాస్తు. పెద్దపల్లిలో పోటీకి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అప్లై. వరంగల్ టికెట్ కోసం మొత్తుకుపల్లి నరసింహులు. నల్గొండల పోటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తట. సో ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇవ్వకండి, చుట్టాలకే టికెట్లు ఇవ్వకండి. పార్టీని నమ్ముకున్నటువంటి, నిజంగా పార్టీ కోసం కట్టుబడి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, పార్టీ జెండాను ముందుకు తీసుకెళ్లిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్తున్నా, కోరుకుంటున్నా.